ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ప్రతిదానికి సమయము కలదు, ప్రతిదానికి సమయము కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు, ఆకాశమునకు క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు, సమయము కలదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు సొలొమోనుకి గొప్ప జ్ఞానం ఇచ్చాడు. సొలొమోను దేవుని జ్ఞానమును కోరుకున్నాడు. సొలొమోనుకి ఇచ్చిన గొప్ప జ్ఞానము చేత సొలొమోను పలికిన మాటలను మనం పరిశీలన చేయగలిగితే ఎన్నో ప్రత్యేకమైన అంశాలు పరిశుద్ధ గ్రంథములో కనబడుతున్నాయి. ప్రసంగి గ్రంథములు పరిశీలన చేయగలిగితే ప్రతి దానికి సమయము కలదు. భూమి కింద జరిగే ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు అని వాక్య గ్రంథములో కనబడుతుంది. దేనికి సమయము కలదు అనేకమైన అంశాలు ప్రసంగి తను రాసిన మాటల్లో మనకు చెప్తున్నాడు. ప్రేమించడానికి, ద్వేషించడానికి, కట్టుకోవడానికి, పడగొట్టుకోవడానికి, యుద్ధము చేయడానికి, సమాధానముగా ఉండడానికి, దేనికంటే ఈ లోకములో ప్రతిదానికి ఒక సమయం అంటూ ఉంది అనేది పరిశుద్ధ గ్రంథము ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు మనకి ఆయుస్సునిస్తున్నాడు. వాక్యములో పరిశీలన చేయగలిగితే నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఈనాడు ఈ లోకములో నువ్వు జీవిస్తున్నావంటే దానికి కారణము దేవుడు. నువ్వు పుట్టక ముందే ఎన్ని సంవత్సరాలు భూమి మీద నీవు నివాసము చేయగలవు అది ముందే ఆయన గ్రంథములో రాయబడుతూ ఉంటుంది, ఆయన చిత్తములో కనబడుతూ ఉంటుంది. ఈ భూమి మీద నివసిస్తున్న మనకి దేవుడు గొప్ప సమయం ఇస్తున్నాడు, ఎంతో సమయం ఇస్తున్నాడు. దేవుడు మనకిచ్చున్న ఈ సమయాన్ని నువ్వు దేని కొరకు వాడుతున్నావు? దేని కొరకు ఈ సమయాన్ని నీవు ఉపయోగిస్తున్నావు? దేవుడు నీకు ఇస్తున్న ఈ సమయాన్ని దేని కొరకు నువ్వు ఎక్కువగా ఖర్చు పెడుతున్నావో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు నీకు ఇచ్చిన సమయమంతా వృధా చేసేసుకుంటున్నావేమో. కాలము సంకుచితముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును అని అన్నాడు. వాక్య గ్రంథములో పరిశీలన చేయగలిగితే ఆయన ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఆయన ఏ విధంగా వస్తున్నాడు? పత్రికలలో రాయబడి ఉంది, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతో ఆయన రాబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయం ఏమిటి అని పరిశీలన చేయగలిగితే రాకడ సమయముగా మనకు కనబడుతుంది. ఈ లోకములో జరుగుతున్న ఈ కార్యములన్నిటినీ, ఈ సంగతులన్నిటినీ, ఈ ప్రమాదములన్నిటినీ, ఈ భయంకరమైన అంటువ్యాధులన్నిటినీ పరిశీలన చేయగలిగితే మనము చివరి దినాలలో ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. ఇది అంచె దినాలుగా, రాకడకు సమీప దినాలుగా కనబడుతున్నాయి. ఈ రాకడ సమీప దినాలలో దేవుడు నీకు ఇచ్చిన సమయమును దేని కొరకు ఉపయోగిస్తున్నావు? పరిశుద్ధ గ్రంథములు పరిశీలన చేయగలిగితే కొన్ని సమయ సందర్భాలు కనబడుతున్నాయి. వాటిని క్లుప్తంగా మనము వాక్యము ద్వారా ధ్యానము చేసుకుందాం. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. అంతటా ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నా
మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రమును ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథములో గొప్ప గొప్ప ప్రవక్తలు, భక్తులు, ప్రార్థనా పరులు మనకి కనబడుతున్నారు. అందులో ఒక ప్రవక్తని రోషము కలిగిన ప్రవక్తగా మనం చెప్పుకుంటున్నాం. ఈ రోషము కలిగిన ప్రవక్త ఏలియా తన జీవితంలో దేవుడు తనను ఎంత బలంగా వాడుకున్నాడు. ఏలియా దగ్గర శిష్యురకము చేసిన, ఏలియాతో సహవాసము చేసిన ఎలీషా ఎన్ని గొప్ప అద్భుతాలు చేశాడు. ఎలీషా దగ్గర శిష్యురకము చేసిన, ఎలీషాతో ఉన్న గెహాజీ జీవితము చూస్తే అతని జీవితము ఎంత భయంకరముగా అతని జీవితం ఏర్పడిందో మనము చూడగలము. పరిశుద్ధ గ్రంథములో రాజులు కనబడుతున్నారు, ప్రవక్తలు కనబడుతున్నారు, న్యాయాధిపతులు కనబడుతున్నారు. కాలానుగుణంగా దేవుడు ఒక్కొక్కరిని ఏర్పాటు చేయడం అనేది కనబడుతుంది. సిరియా దేశమునకు సైన్యాధ్యక్షుడు నయమాను తన జీవితంలో ఎన్నో విజయాలు దేవుడు అతనికి అనుగ్రహించినప్పటికీ అతని శరీరములో ఉన్న భయంకరమైన కుష్ఠరోగము చేత అతనికి శాంతి ఉండేది కాదు, సమాధానం ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు. శరీరములో ఉన్న కుష్ఠరోగము ద్వారా ఎంతో భయంకరమైన బాధ, మానసికంగా కృంగిపోతూ ఉండేవాడు. కానీ ఒకనాడు చిన్నది చెప్పింది, ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళితే నీకు స్వస్థత కలుగుతుంది. ఎలీషా వద్దకు వచ్చాడు. కానీ ఎలీషా నయమానుని చూడలేదు, కబురు పంపించాడు, నువ్వు యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు నీవు మునగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్నిసార్లు మునగలడమ్మా? 7 సార్లు మునగాలి. ఈ ముద్రపాడు పుణ్యస్థలానికి ఎన్నిసార్లు రావాలి? 7 సార్లు రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. 7 సార్లు మునగాలి అన్నప్పుడు రాజుకి, సైన్యాధిపతికి కోపం వచ్చింది. కోపం వచ్చి తిరిగి తన దేశానికి వెళ్ళిపోతున్నాడు. కోపముతో తిరిగి వెళ్ళిపోవడం ద్వారా స్వస్థత రాదు. తర్వాత కోపమును తగ్గించుకుని 7 మారులు దైవజనుడు చెప్పినట్లుగా యోర్దాను నదుల మునుగుడు ద్వారా పసిపిల్ల దేహము వంటి దేహము, కుష్ఠరోగము కలిగిన నయమానికి దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వ్యాధితో అతడు కృంగిపోయాడు, ఆ వ్యాధిని దేవుడు స్వతపరచుడు ద్వారా ఎంతో ఆనందముతో ఎంతో కానుకను తీసుకొచ్చాడు. కానీ ఎలీషా ఆ కానుకను తీసుకోవడానికి ఇష్టపడలేదు. కానీ ఎలీషా దగ్గర శిష్యురకం చేస్తున్న గెహాజీకి ఆ కానుక మీద మనస్సు పడింది. దైవజనునికి, ప్రవక్తకి, తన గురువుకి తెలియకుండా అతడు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి దైవజనుని కొరకు ఎంతైతే కానుక తీసుకొచ్చాడో ఆ కానుకంతా తనకు తీసుకుని ఇంటి వద్దకు వెళ్ళి దాచుకుని ఏమీ ఎరగనట్టు దైవజనుని ముందు నిలబడుతున్నాడు. గెహాజీ, నువ్వెక్కడికి వెళ్ళావు? దేవునికి మహిమ కలుగును గాక. గెహాజీ ఏమన్నాడు? నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన అంటున్నాడు, అతడు ఆ మనుషుడు రథము దిగి నేను ఎదురుకు బయలుదేరి వచ్చినప్పుడు నా మనసు నీతో రాలేదా అంటూ ఏమన్నాడంటే, ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను ఎడ్లను గొర్రెలను దాస దాసీలను సంపాదించుకున్నకు ఇది సమయమా అన్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఇది సమయము కాదు.
అంటే వస్త్రాలు సంపాదించుకోవడానికి, బంగారము సంపాదించుకోవడానికి, ధనము సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి ఇది సమయము కాదు. ఇది దానికి సంబంధించిన సమయము కాదు. ఇది ఏ సమయం అంటే దేవుని రాకడలో ఎత్తబడే సమయము. దైవజనుడు ఎలీషా ప్రవక్త 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా ప్రవక్త యొక్క గురువు గారు 7 అద్భుతాలు చేశాడు. ఏలియా 7 అద్భుతాలు చేస్తే తన శిష్యుడైన ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. ఎలీషా శిష్యుడు గెహాజీ ఎన్ని చేయాలి? లెక్కను బట్టి అయితే అతను 7 చేస్తే ఈయన 14 చేశాడు. ఈయన ఎన్ని చేయాలి అమ్మా? 21 అద్భుతాలు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అద్భుతమని చేశాడా? ఒక అద్భుతమని చేశాడా? చేయలేదు. కారణం ఆలోచన చేయండి. ఎలీషా ఏలియా దగ్గర సహవాసము చేస్తున్నప్పుడు అతని భక్తిని చూచాడు, అతని ప్రార్థనా జీవితాన్ని చూచాడు, అతని పరిశుద్ధమైన జీవితాన్ని చూచాడు. ఏలియా ఎలా నడుస్తున్నాడు, దేవునితో ఎలా మాట్లాడుతున్నాడు అన్నీ చూచి అదే విధంగా అతను చేయగలిగాడు గనుక ఎలీషా 14 అద్భుతాలు చేయగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గెహాజీ మాత్రము ఎలీషా యొక్క ప్రార్థన మీద, పరిశుద్ధత మీద, దేవునితో ఉన్న అనుభవం మీద అతను మనసు పెట్టలేదు. దేని మీద మనసు పెట్టాడంటే ద్రవ్యము మీద, వస్త్రాల మీద, ఆస్తుల మీద, వాటి మీద, వీటి మీద మనసు పెట్టాడు. అందుకే దైవజనుడు వస్త్రాలు, ధనము, తోటలు ఇవన్నీ సంపాదించుకోవడానికి సమయమా అని అడుగుతున్నాడండి. సంపాదించుకునే సమయము కాదు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. యేసుక్రీస్తు వారు శరీరధారకు దినాల్లో ఆయన మాటలను పరిశీలన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వెదకమన్నాడమ్మా? నా రాజ్యమును, నా నీతిని వెదకుడి. ఆయన రాజ్యము ఎక్కడ ఉంది? పరలోకము, పరమనందు ఉంది ఆయన రాజ్యము. ఆయన రాజ్యమునకు వెళ్ళడానికి మనము ప్రయత్నం చేయాలి. ఆయన రాజ్యమును గురించి ఏమని రాయబడి ఉందంటే, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈనాడు ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తుంది. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ వీరు ఇద్దరు అధ్యక్షుల బరిలో నిలబడ్డారు. ప్రపంచమంతా తేరు చూస్తుంది. ఎవరు అధ్యక్షులుగా గెలుపొందుతారు అని ప్రపంచమంతా తేరు చూస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న అగ్రరాజ్యము అమెరికా. దేవునికి మహిమ కలుగును గాక. మిగతా దేశాల్లో ఎన్నికలు జరిగితే ఎవరు పట్టించుకోరు, కానీ అమెరికాలో ఎన్నికలంటే ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. అంత అగ్రదేశము, అగ్రరాజ్యము అమెరికా. వారు ఎంతో కష్టపడుతున్నారు. తీరా వారు అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన కూడా ఎన్ని సంవత్సరాలు ఉంటారండి? ఇంచుమించు 4 సంవత్సరాలు మాత్రమే సింహాసనం మీద ఉంటారు. ఈ 4 సంవత్సరాలు ఉండి ఆ సింహాసనము కొరకు వారు ఎంతగా కష్టపడతారు, ఎంతగా ప్రయాసపడతారు. ఈ లోక సంబంధమైన రాజ్యం యొక్క పీఠమును దక్కించుకోవడానికే వారంతా ప్రయాసపడుతుంటే, శాశ్వత కాలం ఉండే ఆయన రాజ్యములో ప్రవేశించడానికి మనం ఎంత కష్టపడాలి. ఈనాడు నీ జీవితమును పరిశీలన చేయగలిగితే దేని కొరకు నీ సమయాన్ని నువ్వు కేటాయిస్తున్నావు? దేవుని రాజ్యమును సంపాదించుకోవడానికి,
నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఈ లోకములో ఉన్నవి సంపాదించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి దానికి సమయం ఒకటి కలదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రస్తుత సమయము దేని కొరకు నువ్వు కేటాయించాలంటే ఆయన రాజ్యమునకు సిద్ధపడి ఆయన రాజ్యములో ప్రవేశించడానికి నువ్వు సిద్ధపడాలి. నీ సమయము లోక సంబంధముగా ఎక్కువగా కేటాయిస్తున్నావా, ఖర్చు చేస్తున్నావా? దేవుని కొరకు నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావు? ఒకసారి ఎవరికి వారి పరిశీలన చేసుకునండి. రెండవదిగా మనం పరిశీలన చేయగలిగితే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 11 నుంచి చదువుకుందాం. యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకు ఎలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవదిగా మనం పరిశీలన చేయగలిగితే న్యాయాధిపతి గ్రంథములో గిద్యోను అనే ఒక వ్యక్తి కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ గిద్యోను ఎవరంటే పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. పరాక్రమము కలిగిన బలాఢ్యుడు. అతనికి దేవుడు బలమిచ్చాడు. పరాక్రమము కలిగిన వాడు, యుద్ధము చేయగలిగిన వాడు, బలము కలిగిన యుద్ధము చేయగలిగిన గిద్యోను ఏం చేస్తున్నాడంటే గానుగు చోటన గోధుమలను దుల్లగొట్టుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే గిద్యోను ఏం చేస్తున్నాడంటే తన సొంత పనిలో అతడు ఉన్నట్లుగా కనబడుతున్నాడు. అతడు మామూలు వ్యక్తి అయితే పర్వాలేదు, ఒక సామాన్యమైన వ్యక్తి అయితే పర్వాలేదు, ఒక బలహీనుడు అయితే పర్వాలేదు. అతడు బలహీనుడు కాదు, బలము కలిగిన వాడు, పరాక్రమశాలి, యుద్ధము చేయగలిగిన వాడు. యుద్ధము చేయకుండా సొంత పని చేసుకుంటున్నాడు. వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని, తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములో పరిశీలన చేయగలిగితే వాక్యం ఏమని సెలవిస్తుందంటే అందరూ తమ స్వంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు వారి కార్యములు చూడడము లేదు. ఈనాడు నీ జీవితాన్ని పరిశీలన చేయగలిగితే నువ్వు దేవుని కార్యములకు ప్రాముఖ్యతనిస్తున్నావా? దేవుని పనులకు ప్రాధాన్యతనిస్తున్నావా? దేవుని కంటే కుటుంబానికే నువ్వు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నావేమో. చాలా మంది జీవితాల్లో పరిశీలన చేయగలిగితే దేవుని కంటే కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దేవుని కంటే ఉద్యోగానికి, దేవుని కంటే వ్యాపారములకు, దేవుని కంటే సొంత పనులకు ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ జీవితంలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటంటే మొదటి ప్రాముఖ్యత, మొదటి ప్రాధాన్యత నువ్వెవరికి ఇవ్వాలంటే దేవునికి నీవు ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు కుటుంబం ఇవ్వకుండా నీకు కుటుంబం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు నీకు పిల్లల్ని ఇవ్వకుండా నీకు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? దేవుడు నీకు ఉద్యోగం ఇవ్వకపోతే నీకు ఉద్యోగం ఎక్కడిది? దేవుడు నీకు వ్యాపారం ఇవ్వకపోతే నీకు వ్యాపారం ఎక్కడిది? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు ఉద్యోగం ఎలా చేసుకుంటావు? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నీ వ్యాపారం ఎలా చేసుకుంటావు? అసలు దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నువ్వు మంచమేంచే లేవలేవు. 108 ఏదో వస్తుంది, దాంట్లో ఎక్కించుకుంటారు, అలా తీసుకెళ్ళిపోతారు, బెడ్ మీద కొనుక్కోబెట్టేస్తారు. వస్తాడు రావడం గ్యారంటీ లేదు. దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వాలి కదా. నువ్వు మంచం మీద లేవాలంటే ఆరోగ్యము దేవుడు ఇవ్వాలి. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే, దేవుడు నీకు కుటుంబం ఇస్తే, దేవుడు నీకు ఐశ్వర్యం ఇస్తే, దేవుడు నీకు ఉద్యోగము, వ్యాపారము, సమస్తం ఇస్తే వాటన్నిటినీ
నువ్వు దృష్టిలో పెట్టుకుని వాటికే ప్రాధాన్యత ఇస్తావు. ఎప్పుడు నా కుటుంబమే, ఎప్పుడు నా ఉద్యోగమే, ఎప్పుడు నా వ్యాపారమే అని నీ సొంత పనులు చూసుకుంటున్నావు. కానీ దేవుని పనులను నువ్వు చూడాలి. మందిరపు పనులు మనము చూడాలి, దేవుని పనులు మనం చూడాలి. గిద్యోను బలాఢ్యుడు, యుద్ధము చేయాలి కానీ యుద్ధము చేయకుండా గానుగు చాటున గోధుమలను తొల్లగొట్టుకుంటున్నాడు. నువ్వు గొప్ప ప్రార్థనాపరుడు అయితే నువ్వేం చేయాలంటే దేశం యొక్క క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు గొప్ప సేవకుడు అయితే అనేకుల ఆత్మల రక్షణ కొరకు సేవ చేయాలి. ఇలాగున్న దేవుని కొరకు నువ్వు ప్రయాసపడాలి కానీ సొంతము కొరకు, స్వార్థము కొరకు నీ సమయాన్ని ఉపయోగిస్తున్నావేమో. నీ సమయము దేవుని కొరకు ఉపయోగిస్తున్నావా? ప్రతి దానికి సమయము కలదని దేవుని వాక్యము సెలవిస్తుంది. మూడవదిగా 2వ సమూయేలు 11వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదువుకుందాం. పలహారము అతని వద్దకు పంపించను గాని ఊరియా తన ఇంటికి వెళ్ళక తన ఏలిన వాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట రాజునకు వినబడినప్పుడు దావీదు ఊరియాను పిలిపించి నువ్వు ప్రయాణము చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతేవేమని అడుగగా ఊరియా మందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములో నివసించుచుండగును. నా అధిపతియగు యోవాబును నా ఏలిన వాడకు నీ సేవకులను బయట దండులో ఉండగను భోజన పానములు చేయుటకును నా భార్యతో పరుండుటకును నేను ఇంటికి పోదునా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఊరియా జీవితాన్ని పరిశీలన చేయగలిగితే ఊరియా యుద్ధములో సైనికుడిగా కనబడుతున్నాడు. ఊరియా దావీదు జీవితంలో జరిగిన సంఘటన మనకందరికీ తెలిసిందే. దావీదు ఊరియా భార్యతో పాపము చేయుట, తద్వారా ఒక బిడ్డను కనుట, పాపము చేయడం ద్వారా కనిన బిడ్డ చనిపోవుట, పాపము చేయడం ద్వారా దావీదు విరిగి నలిగిన మనసుతో దేవుని యొద్ద పశ్చాత్తాపపడి ప్రాధేయపడుట, దేవుడు దావీదును క్షమించుట, దావీదు జీవితంలో మరెన్నడూ పాపము చేయకపోవడానికి మనకు తెలిసింది. ఊరియా సైన్యమును చూచినప్పుడు ఊరియా ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళని సంగతి దావీదు తెలుసుకున్నాడు. ఎందుకు నువ్వు ఇంటికి వెళ్ళలేదన్నప్పుడు మందసము, సైన్యము, దండు, సేవకులు అంతా అక్కడ ఉండగా, గుడారములో ఉండగా, సేవకులు దండులో ఉండగా నేను ఇంటికి వెళ్ళి అన్నపానములు పుచ్చుకుని నా భార్య దగ్గర నేను పండుకుంటానా అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దానికి అర్థం ఏంటంటే సైన్యమంతా యుద్ధములో ఉండగా, దండులో ఉండగా, పనులు ఉండగా దాన్ని విడిచిపెట్టేసి నేను ఇంటికి వెళ్ళి భోజనం చేయను, నా భార్యతో నేను పండుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. దయగల దేవా మీకున్నా ప్రతిదానికి సమయము కలదని, ప్రతి ప్రయత్నము సమయము కలదని వాక్యదంతములు వాయించావు. సమయము సంకుచితముగా ఉన్నది. వచ్చుతున్న వాడు ఆలస్యము చేయకపోవచ్చు. ఇంకా ఎంతో సమయం ఉందనుకుంటున్నాం, ఇంకెంతో సమయం ఉంది. బాప్తిసం పొందలేండి అని అడిగితే ఇంకా సమయం ఉంది కదా. ఇంకా సమయం ఉందని పనులని పనిపాటులతోనే లోకములు గడిపేస్తున్నారు నాయన. సమయమంతా లోక సంబంధమైన వాటి కొరకే ఉపయోగించేస్తున్నాం. కుటుంబంతో గడపడానికి, సరదాగా ఉండడానికి, స్నేహితులతో గడపడానికి సమయమంతా మా సొంతానికి మేము వాడేసుకుంటున్నాం.
ఎక్కువ సమయం నీతో గడపలేకపోతున్నాం. ఎక్కువ సమయం నీతో గడపలేకపోతున్నాం. ఇక్కడ సమయం నీతో గడపలేని మాకు అక్కడ గడపడానికి ఎలా సమయం దొరుకుతుంది నాయన? ఎలా అవకాశం ఇవ్వగలవు? ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలను, ద్రాక్ష తోటలను, ఎడ్లను, గొర్రెలను, దాసదాసీలను సంపాదించుకోవడానికి ఇది సమయం అంటున్నాడు. ఇది సమయము కాదు. గిజోను బలాఢ్యుడే, పరాక్రమము కలిగిన వాడే, యుద్ధము చేయగలిగిన వాడే యుద్ధము మానేసి సొంత పనులు చేసుకుంటున్నాడు. సొంత పనులు చేసుకునే సమయము కాదు. నువ్వెందుకు వెళ్ళి భార్యతో నువ్వు ఆనందంగా గడపలేకపోతున్నావు? ఎందుకు భోజనము చేయలేకపోతున్నావు? సంతోషించే సమయము కాదు, దుఃఖించే సమయము, ప్రలాపించే సమయము, ఏడ్చే సమయము, మోకాల మీద నేను ప్రార్థించే సమయం ఇది. దేశము కొరకు, దేశము క్షేమము కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థించే సమయం ఇది. మీ సమయాన్ని పోగొట్టుకునుక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎక్కువ సమయం నీతో గడపగలిగిన ధన్యతను మాకు దయచేయమని, విత్తబడిన వాక్య భాగాన్ని విన్న హృదయాలను నిరంతరంగా ఫలింపు చేయమని యేసు నామములో వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాతా.